హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మేము ట్రావెల్ వెళ్తూ ఉన్నాము. ఎక్కడ ఏమిటి అనేది ఈ బ్లాగ్లో చూపిస్తాను, చూడండి. మా యొక్క మిగాలు వేస్తాము. ఆటో బుక్ చేసిండాను, వస్తూ ఉండదు. 1 minute చూపిస్తూ ఉంది యాప్లో అయితే. ఓలా చూస్తాం. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు రైల్వే స్టేషన్కి అయితే వచ్చిండాము. మా యొక్క చూస్తా ఉన్నారా, క్రీమ్ బన్ తింటా ఉంది. మధ్యాహ్నం అన్నం తినలేదన్నమాట, లంచ్. దానికోసం అయితే 2 వడ, ఒక క్రీమ్ బన్ తీసుకొని మేమైతే తింటా ఉన్నాము. చాలా ట్రైన్ అయితే క్యాన్సిల్ అయింది. మా ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తా ఉన్నాము. ఏమైతుందో ఏమో. यशवंतपुर से काचीगुड़ा जाने वाली गाड़ी समय 14:45 प्लेटफॉर्म 1 से जा रही है. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ట్రైన్ ఎక్కిమి. ట్రైన్లో అయితే కూర్చొని ఉండాము. మా ట్రైన్ అయితే వచ్చింది, క్యాన్సిలేషన్ ఏమీ కాలేదు. ఫస్ట్ ప్లాట్ఫామ్లో రావాల్సింది 6th ప్లాట్ఫామ్లో వచ్చింది. మేమైతే కూర్చొని ఉండాం కదా. 3:20 స్టార్ట్ అవుతుంది. ఎక్కడికి వెళ్ళేది ఏమనేది నేను మళ్ళీ చెప్తాను, సస్పెన్స్. హాయ్ ఫ్రెండ్స్, మా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. పోతా ఉండాము, చూడండి. ట్రైన్ స్కై బాగుంది. ఎస్, ఇంకా ఎక్కడికి వెళ్ళేది ఏమి ఇట్లా అనేది నేను మళ్ళీ చెప్తాను. ఇది వచ్చేసి యశ్వంతపూర్ రైల్వే స్టేషన్. మేమైతే బెంగళూరు నుంచి కేరళకి అయితే వచ్చిండాము. మేము కొల్లం మాది స్టాప్ వచ్చేసి అక్కడ దిగేసి అక్కడి నుంచి మా డెస్టినేషన్కి అయితే అక్క సౌండ్ వస్తుంది అక్క వీడియోకి. మేమైతే మా డెస్టినేషన్ బస్సులో అయితే వచ్చి దిగేసి మేమైతే నడుచుకొని పోతాండాము. బ్యాగ్ చూస్తాండరా, నేను ఒక బ్యాగ్ వేసుకోనన్నా, నా చేతిలో కవర్ ఉంటుందా. మా యొక్క చూడండి, ఒక పెట్టి తీసుకుపోయేదానికి కష్టపడుతుంది పాపం. దానికి చేయి నొప్పి కాబట్టి తనకి మా ఇంటికి అయితే మేము నడుచుకుంటూ పోతాము. మా యొక్క ఒకే ఒక కవర్ పట్టుకుంది. నేను చూడండి చూస్తాండ ఒక బ్యాక్ సైడ్లో ఒక బ్యాగా. షోషు చాలా ఓవర్గా లేదా? ఏంటికి నాకు చెప్పు షోషు. వెయిట్తో ఎత్తకూడదు దానికి. షోషు బిల్డప్ ఇంటికి పోయినాక మళ్ళీ చెప్తాను. ప్రాబ్లం నాకుంది, అందుకే ఇంత రెస్ట్ ఇస్తాను. అదర్వైజ్ షీ విల్ put all the luggage in my head and she will walk slowly. ఇంటికి పోయినాక
ఇలాగే జంత ఎత్తుకోనలే, ఇంకా కొంచెం దూరం నడాల. బై. మేమైతే ఇంటికి వస్తుంది, ఇంటికి వచ్చి నీళ్ళంతా పోసుకొని ఫ్రెష్ అప్ అవుతుంది. ఊరికే ఏం పని లేదు కాబట్టి చిన్నవి ఎర్రగడ్డలు ఉంటే దాని తోలు తీస్తాను. అక్కడ ఫిష్ కర్రీ రెడీ అవుతా ఉంది, బ్రేక్ఫాస్ట్ చూపిస్తాను ఇప్పుడు ఫిష్ కర్రీ మైక్ చూపిస్తుంది. చూడండి ఫిష్ కర్రీ, దోశ, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇది రెడీ అవుతా ఉండదు. రెడీ అయినాక తినేసేది. చూడండి ఈ వ్లాగ్ అయితే ఇక్కడ స్టాప్ చేస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, కీప్ వాచింగ్.